ఇప్పుడు జరుగుతున్న లోక్సభ ఎన్నికలపైన ఒక యువ నాయకుడిగా మీ ఉద్దేశం ఏంటి? లోక్సభ ఎన్నికలు అంటే దేశానికి సంబంధించినటువంటి ఎన్నికలు. మామూలుగా ఈ దేశంలో వివిధ రకాలైనటువంటి స్థానిక సంస్థలు ఉంటాయి. సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, కౌన్సిల్ కావచ్చు. ఇవన్నిటి కూడా స్థానిక సంస్థలు వీటన్నిటి బేస్ చేసుకొని ఉంటుంది. ఈ పార్లమెంట్ ఎన్నికలంటే ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ, ఈ దేశం యొక్క రక్షణ వ్యవస్థ, ఈ దేశం యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఓటేయవలసినటువంటి ఎన్నికలు ఈ పార్లమెంట్ ఎన్నికలు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మనమందరం కూడా ఏ పార్టీకి ఓటేస్తే ఈ దేశం భద్రంగా ఉంటుంది, ఏ పార్టీకి ఓటేస్తే ఈ దేశము ఆర్థిక పరంగా ముందు వరుసలో ఉంటుందని చెప్పేసి మనమందరం కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఏమైపోయిందంటే గ్రామీణ ప్రాంతంలో చూసుకుంటే ఓటింగ్ శాతం ఎక్కువ ఉంటుంది, కొద్దిగా సిటీకి వచ్చేసరికల్లా ఓటింగ్ శాతం తక్కువ అయిపోతుంది. అది సామెత ఉంటుంది, చదువుకోకముందు కాకరకాయ అన్నాడు, చదువుకున్నాక కీకరకాయ అన్నట్టు. చదువుకున్న వాళ్ళందరూ కూడా మంచి ఓటేస్తుర్రు. వాళ్ళు ఇప్పుడు మనం వృద్ధులను అడిగితే ఓటేస్తున్నామంటే ఎందుకో ఓటేయకపోతే నేను బతుకుండేందుకు చచ్చిపోయినట్టు అంటారు. కానీ ఇదే చదువుకున్న వాళ్ళు మంచి మంచి పీజీలు పిహెచ్డీలు పట్టా పొందిన వాళ్ళందరూ ఎలక్షన్ డేని మంచి హోలీ అంటే పవిత్రమైన రోజుగా భావించాలి. కానీ వాళ్ళందరూ ఏం చేస్తుర్రు, దాన్ని హాలిడేగా భావించి మంచి ఫ్యామిలీతోటి సినిమాలకు పోవడమో, లేకపోతే దేవాలయాలు ఫ్రీగా ఉంటాయి రష్ ఉండదని చెప్పేసి టెంపుల్కి వెళ్ళడమో, ట్రిప్స్కి వెళ్ళడమో, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. 40% మంది ఓటింగ్లో పాల్గొని 60% మంది పాల్గొనకపోతే ఆ 40% మంది నిర్ణయించిన వాడే మనల్ని ఏలుకోబోయే నాయకుడు అవుతాడు. సో ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలంటే మనం అందరం కూడా ఓటింగ్లో పాల్గొనాలి. ఒకరోజు మనం ఓటింగ్లో పాల్గొనకుండా మిగిలిన రోజులన్నీ ప్రభుత్వం ఏం చేస్తలేదంటే నీకు అడిగేటువంటి నైతిక హక్కు కూడా లేదు. ఓటింగ్లో పాల్గొని ఒక మంచి నాయకుని ఎన్నుకున్న తర్వాత నీకు అడిగేటువంటి హక్కు ఉంటుంది. నువ్వు వేసిలో కూర్చుంటావా, బయటకు రావా, ఓటేయవా, చెమట అంటే నచ్చదా నీకు, లైన్లో నిలిచోవా, కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తావు. సో ఇవన్నీ కాకుండా అందరూ ఓటింగ్లో ఖచ్చితంగా పాల్గొని అందరూ ఓటేసి మంచి నాయకుడిని ఎన్నుకొని ఈ భారతదేశాన్ని ప్రపంచంలోనే సూపర్ పవర్ కంట్రీగా మార్చాలని చెప్పేసి ఉస్మానియా విద్యార్థులుగా మేమందరం కూడా ఆకాంక్షిస్తూ ఉన్నాం. దయచేసి మే 13 తారీఖు రోజు ఇంట్లో నుంచి బయటకు రండి, పోలింగ్ స్టేషన్కి రండి, పోలింగ్ సరళిని విశ్లేషించండి, ఖచ్చితంగా ఓటేయండి. ఏ పార్టీకి ఈ పార్టీకి ఆ పార్టీకి ఓటేయమని మేము చెప్పట్లేదు, ఖచ్చితంగా ఓటేయండి. ఓటు అనేది ప్రజాస్వామ్యం మనకి ఇచ్చినటువంటి హక్కు. ఓటు హక్కు అనేది చాలామందికి ఇప్పుడు అదేదో వెంట్రుకలాగా అంటే తీసి పాడేస్తారు దాన్ని. ఈ ఓటు హక్కు కోసం దాదాపు 4 లక్షల మంది ప్రాణాలు అర్పించి ఈ దేశానికి స్వతంత్రం తీసుకొస్తే ఈరోజు మనం అందరం కూడా ఓటు హక్కు అనుభవిస్తూ ఉన్నాం. 4 లక్షల మంది తమ ప్రాణాలని తున్నప్రాయానికి ఇచ్చేసిర్రు మనం ఈరోజు చేసేటువంటి ఒక ఓటు కోసం. అటువంటి ఒక 4 లక్షల మంది ప్రాణాలను కూడా మనం అందరం కూడా లెక్క చేయకుండా ఈరోజు మనం అందరం కూడా ఓటుని మర్చిపోయి మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం హాలిడే పేరు మీద. సో ఇవన్నీ కూడా మనం అందరం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. చదువుకున్న విద్యార్థులుగా, చదువుకున్న పౌరులుగా, ఈ దేశం యొక్క పౌరులుగా ఈ దేశం ఇచ్చినటువంటి ప్రతిదీ మనం అందరం అనుభవిస్తూ ఉన్నాం. హక్కులు కావచ్చు, ఇవన్నీ అనుభవిస్తూ ఉన్నాం. బాధ్యతకు వచ్చేసరికల్లా మర్చిపోతున్నాం మనం అందరం కూడా. ఓటు హక్కు అనేది ఓటు హక్కు ప్లేస్ అది మన బాధ్యత కూడా, మనందరి బాధ్యత. ఓటు వేయడం అనేది మనందరి బాధ్యత. మన బాధ్యతని మనం అందరం నిర్వర్తించి మనం అడిగేటువంటి హక్కుల్ని అడుక్కునేటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. సో కాబట్టి ఓటింగ్లో పాల్గొని ఈ దేశ అభివృద్ధిలో మనమందరం కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మొత్తం దేశ జనాభాలో 97 కోట్ల మందికి ఓటు హక్కు ఉంది. దాంట్లో 30% మంది యువకులు ఉన్నారు. అంటే దాదాపుగా 27 కోట్లు, ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళతో కలుపుకుంటే 27 కోట్ల మంది యువకులకు ఓటు హక్కు ఉంది. 27 కోట్ల మందిలో కూడా కనీసం 12 కోట్ల మంది 10 కోట్ల మంది కూడా ఓట్లు వేసే అవకాశం లేదు, అంటే రావట్లేదు పోలింగ్ బూత్లకి. దీనికి కారణం ఏంటి? వాళ్ళు రావాలంటే మరి ఏంటి పరిస్థితి? అంటే ఇది నేను చెప్పేది చాలా కఠినంగా ఉంటుంది, చాలామంది మింగుడు పడకపో ఉండొచ్చు, కానీ ఇది ఖచ్చితంగా అమలు చేయాలి. ఎవరైతే ఓటు వేయరో, ఎవరైతే ఈ ఓటింగ్లో పాల్గొనాలో వాళ్ళందరికీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సబ్సిడీలు కావచ్చు, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి బెనిఫిషియర్స్ కావచ్చు, వీటన్నిటి కూడా ఆపేయాలి. ఆపేస్తేనే వాళ్ళందరూ భయంతోటో భక్తితోటో ఓటింగ్లో పాల్గొని వాళ్ళందరూ ప్రజాస్వామ్యంలో భాగమవుతారు. ఇన్ని కోట్ల మంది అందరూ చదువుకున్న వాళ్ళు, మీరు అన్నట్టు ఇప్పుడు యువకులు చదువుకున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా
చదువుకున్న వాళ్ళు వాళ్ళందరికి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళంటే మనం కన్విన్స్ చేస్తాము, అది చెప్తే ఇది చెప్తాం. కానీ వీళ్ళందరూ నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ని కన్విన్స్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మెచ్యూర్డ్, వాళ్ళు చదువుకున్న వాళ్ళు, వాళ్ళకు అంటూ నాలెడ్జ్ ఉంటుంది. నాలెడ్జ్ ఉన్న వాళ్ళని కన్విన్స్ చేయడం చాలా కష్టం. ఏదున్నా వాళ్ళ స్వతహా రావాలి, వాళ్ళంతటి వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు ఓటు వేయాలి. అంతే తప్పితే వాళ్ళందరూ ఈ దేశం మాకెందుకు, మాదేదో మేము హాయిగా ఎంజాయ్ చేస్తున్నాం, సేద తీరుతున్నాము ఏసీ రూమ్లో కూర్చొని, ఇది కాదు కదా. అటువంటప్పుడు గవర్నమెంట్లు కూడా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఓటింగ్లో ఓటైన వాళ్ళందరూ కూడా అన్ని రద్దు చేయాలి. ఆధార్ కార్డు కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఈ ఓటర్ ఐడి కావచ్చు, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి బెనిఫిషియరీస్ అన్నీ కూడా రద్దు చేయాలి. రద్దు చేస్తేనే వాళ్ళందరూ ఓటింగ్లో పాల్గొనేటువంటి ఉంటుంది. సోషల్ మీడియాలో మనం ముందు ఎమ్మెల్యే ఎలక్షన్స్కి ఒకటి చిన్నది ఒక పోస్టర్ చూసినాం. ఒక మందు తాగటైన వైన్స్ దగ్గర కోటర్ చేసా పట్టుకొని ఈ దేశ భవిష్యత్తు నిర్ణయించేది ఇతనే అని చెప్పేసి అది చాలా వైరల్ అయింది. అది చాలా నిజం అది. ఎందుకంటే 60% మంది చదువుకున్న వాళ్ళు 40% మంది చదువుకున్న వాళ్ళు ఓటేసినప్పుడు, 60% మంది చదువుకున్న వాళ్ళు ఓటైనప్పుడు ఆ తాగుబోతులు ఈరోజు మన నాయకుడిని నిర్ణయిస్తారు. కాబట్టి చదువుకున్న వాళ్ళందరూ ఓటేస్తేనే మన నాయకుడు మంచి నాయకుడు వస్తాడు. కాబట్టి మనం అందరం కూడా ఓటేయాలి. ఓటు అనేది మనకు వజ్రాయుధం లాంటిది. ఆ ఓటునే మనం అనేది తుంగలో దొక్కేసి ఆ ఓటు ఉన్నటువంటి వాల్యూని తీసేసి ఆ ఓటు అంటే ఏంది, మద్యానికో, డబ్బులకో, కులానికో, మతానికో, ప్రాంతానికో, దేనికో దానికి అంటగట్టేసి అమ్ముకొని ఈరోజు మనమందరం కూడా ఓటుని అవహేళన చేస్తూ ఉన్నాం. యువకులు కావచ్చు, దేశంలో ఉన్నటువంటి పౌరులు కావచ్చు, చదువుకున్న వాళ్ళు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరైనా కానీ ఓటులో పాల్గొని ఓటు వేయవలసిందిగా కోరుతున్నాం. కొత్తగా ఓటు వేయబోయే యువకులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే వాళ్ళు నాయకుడిని చూడాలా, లేకపోతే పార్టీని చూసి ఓటేయాలా? అంటే వాళ్ళకి ఏంటో డిసైడ్ కారు, లోపలికి వెళ్ళిపోయి అంటే ఎగ్జైట్ గురై ఎవరికి వేసేది కూడా తెలియని పరిస్థితి ఉంటుంది ఒక్కొక్కసారి. అంటే క్యాండిడేట్ ఎవరో తెలియదు, పార్టీ ఎవరో తెలియదు, అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఈ రోజులలో. సో వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే మనం అందరం కూడా దేశంలో మార్పులు స్పష్టంగా చూస్తూ ఉన్నాం. 10 సంవత్సరాలకు ముందు ఎట్లుంది, 10 సంవత్సరాల తర్వాత ఎట్లుంది. 10 సంవత్సరాలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పాకిస్తాన్ సైనికులు వచ్చి మన దేశ సైనికుల యొక్క తలలు నరుక్కొని పోయినటువంటి రోజులు ఉన్నాయి. ఆ రోజుల నుండి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలపైన ఫైరింగ్ చేయబోయి పొరపాటున వాళ్ళకి దొరికిపోయినటువంటి అభినందన్ని మంచి టీ తాగిచ్చి స్పెషల్ ఫ్లైట్లో భారతదేశాన్ని పంపించేటువంటి రోజులు వచ్చినాయి. భారతదేశంలో ఈ 10 సంవత్సరాలు చాలా మార్పులు వచ్చినాయి. నోట్ల రద్దు కావచ్చు. నోట్ల రద్దు వల్ల ఈ దేశం ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలించినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఈ యొక్క దేశం అభివృద్ధిలో మనం అందరం కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి మేమందరం ఆకాంక్షిస్తూ ఉన్నాం.